నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో తీవ్ర కలకలం రేగింది. కోవూరులోని ఆర్కే పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న పాత ఆర్టీసీ బస్టాండ్ వెనుకవైపు ఖాళీ స్థలంలోని ముళ్లపొదల్లో సోమవారం రాత్రి ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శరీరం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా మృతుడు పురుషుడని, ఒంటిపై ఎటువంటి దుస్తులు లేవని అధికారులు తెలిపారు. వ్యక్తి మరణించి సుమారు 3 రోజులు అయ్యుంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శరీరంపై ఎటువంటి దుస్తులు లేకపోవడం, జనసంచారం లేని ప్రాంతంలో మృతదేహం లభించడంతో ఇది హత్యనా లేక వేరే ఏదైనా కారణమయ్యుంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాలరావు, నేను కోవూరు ఎస్ఐగా చేస్తున్నాను. మాకు రాత్రి సుమారు 11 గంటలప్పుడు లోకల్ వీఆర్ఓ గారు ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చారండి. ఏంటంటే గుర్తు తెలియని మగ వ్యక్తి ఇక్కడ ఆర్కే డాబా పెట్రోల్ బంకు సమీపంలో చెత్తలో చనిపోయి ఉంటాడని చెప్పేసి ఆయనకి రాబడిన సమాచారం మేరకు మాకు కంప్లైంట్ ఇస్తే దాని మీద రాత్రి ఎఫ్ఐఆర్ కట్టుకున్నాం. కొన్ని ఈరోజు మార్నింగ్ సీన్కి వచ్చి అంతా బాడీని అంతా పరిశీలించాం. చనిపోయిన మగ వ్యక్తి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. అదేవిధంగా సుమారు వయసు ఒక 35 నుంచి 45 లోపు ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సుమారు 4 రోజులు అయినట్టు కనిపిస్తూ ఉంది. బాడీ నిండా ఈ పురుగులు అవి పెట్టి ఉన్నాయి కాబట్టి ఫేస్ అంతా కనిపించడం లేదు, గుర్తుపడటానికి వీలు అయినట్టు ఉంది. ఇప్పుడు ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్లో అతను ఎవరనేది తెలియాలి కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టాం కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.